పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి నాయకత్వంలో నడుస్తున్నటువంటి తెర మీద బొమ్మలుగా వీళ్ళిద్దరూ తెర వెనక కథ నడిపేటువంటి లోకేష్ నాయుడు గారు. వీర ముగ్గురు తెర మీద కీలు బొమ్మలుగా వీళ్ళిద్దరూ తెర వెనక ఆడిచ్చేటువంటి ఆటగాడుగా లోకేష్ నాయుడు. ఈ ముగ్గురు ఆడిస్తున్నటువంటి ఈ అధికారంలో వారు వీరని లేదు, బాధలకి గురి కానటువంటి లేదా మోసానికి గురి కాబడినటువంటి వంచనకు గురి కాబడినటువంటి ఒక్కటంటే ఒక్క వర్గం కూడా లేదు. అందరినీ రాష్ట్రంలో వారు వీరని లేకుండా ఎన్ని వర్గాలు ఉంటే ఎవరిని పడితే వారిని మోసం చేశారు, అందరికీ హామీలు ఇచ్చారు, అందరినీ మోసం చేశారు. ఇవాళ ఎన్నో బాధలు అనుభవిస్తున్నా కూడా ఎవరు పట్టించుకోరు. ఆ వర్గాల్లో ఒక వర్గమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హోంగార్డుల వ్యవస్థ సుమారుగా 15-16 వేల మంది ఈ రాష్ట్రంలో హోంగార్డులుగా పనిచేస్తున్నారు. ఈ హోంగార్డులు ఎవరయ్యా అంటే, నేను చెప్పిన మాట మళ్ళీ చివరకు కూడా మీరు కూడా సరే అంటారు, నిజమేనా అని చెప్పేది అంటారు. వీళ్ళు హోంగార్డుల యొక్క పరిస్థితి ఏంటి అంటే, చట్టబద్ధత కల్పించబడినటువంటి వెట్టి చాకిరీ ఉద్యోగం ఏదో ఉందంటే, చట్టబద్ధమైనటువంటి వెట్టి చాకిరీ ఉద్యోగం ఉందంటే హోంగార్డు ఉద్యోగం. వీళ్ళ ఉద్యోగం ఏంటి అంటే పరిస్థితి, ఆ గొర్రెపిల్లగా పుట్టినప్పుడు బెత్తిడే తోక ఉంటుంది, అది బాగా పెరిగి వయసుకు వచ్చిన తర్వాత కూడా తోక బెత్తిడే ఉంటుంది. ఆ గొర్రె తోక బెత్తిడి అన్న సామెతగా హోంగార్డుల యొక్క జీవితాలు కూడా అట్లాగే ఉన్నాయి. రోజుకి 710 రూపాయలు దినసరి వేతనంతో హోంగార్డులు పనిచేస్తున్నారు. రోజుకి 710 రూపాయలు మాత్రమే. అంటే 30 రోజులు నెల ఉంటే కనుక 21,300 రూపాయలు వాళ్ళ జీతం. అదే 31 రోజులు నెల ఉంటే కనుక 22,010 రూపాయలు. 22,010 రూపాయలు 31 రోజులు నెల ఉంటే. ఇంతకు మించి నయా పైసా వీరికి ప్రభుత్వం నుంచి వచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని 18,000 ఉన్నటువంటి వీరి జీతం నెలకి 21,000 దాకా, అంటే 600 రూపాయలు ఉన్నది 710 రూపాయలకి పెరిగింది. నెలకి వేతనంతో కూడినటువంటి 2 సెలవులు, వేతనంతో కూడినటువంటి 2 సెలవుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీరికి ఇవ్వటం జరిగింది. నెలలో 2 రోజులు సెలవు తీసుకోవచ్చు. ఆ సెలవుకి శాలరీ కటింగ్ లేకుండా ఇస్తారు. ఇంకా వీరికి జ్వరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, మంచాన పడితే శాలరీ నయా పైసా వేతనం రానటువంటి జీవితం వీరిది. వీళ్ళ కుటుంబం మరి ఆధారపడినటువంటి కుటుంబం పరిస్థితి ఏంటనేది భగవంతుడు తెలియాలి. ఉద్యోగాలు ఏంటి అంటే, కానిస్టేబుల్ ఏ ఉద్యోగం చేస్తే అన్ని ఉద్యోగాలు వీళ్ళు చేయాల్సిందే. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్తో పాటుగా ప్రతి డ్యూటీ చేయాలి. శవాల దగ్గర కాపలా ఉండాలి. అనాథ శవమైనా, అది మర్డర్ జరిగినా ఆ శవం దగ్గర కాపలా ఉండాలి హోంగార్డులు. గొడవలకి కంట్రోల్ చేయడానికి పోలీస్ కానిస్టేబుల్స్తో పాటు హెడ్ కానిస్టేబుల్స్తో పాటు వెళ్ళి తింటే తన్నులు కూడా తినాలి,
ఇవాళ ఉన్న ప్రభుత్వంలో అయితే అధికార పార్టీ వాళ్ళతో తన్నులు కూడా తినాలి, కేసులు పెట్టకూడదు, అడగకూడదు, పై వాళ్ళని కూడా ఎవరిని నన్ను కొట్టాడు అధికార పార్టీ వాడు అని చెప్పి కేసు కూడా పెట్టకూడదు. కేసు పెడితే మొన్న ఒక ఆఫీసర్ గారు చెప్తున్నా అంట, మొన్న బందర్లో బందోబస్తు అంటే కస్టడీలో ఉన్నటువంటి పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఒక ముద్దాయిని చంపటాకని పోలీసుల్ని తన్ని తోసి తొక్కి పోలీస్ స్టేషన్ గోడలు తలుపులు తాళాలు వేసి ఉంటే ఆ గోడలు దూకి తంతాకెళ్తే కొంచెం బాగా ఆవేశపరులైనటువంటి కాకి వాసన పోనటువంటి నిజాయితీగా ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఎస్ఐలు కొంతమంది కుత్తలాడిపోతా ఏంటి ఇదంతా రౌడీ వీళ్ళు, ఈ రౌడీలు ఈ రకంగా స్టేషన్ మీదకి దాడి చేయడం ఏంటి అని చెప్పి తిరగబడుతుంటే వెంటనే బాగా అనుభవం సంపాదించినటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నాడు, ఏయ్ ఎంపీ మినిస్టర్ గారు ఇద్దరు కూడా నిన్ను అడవిలోకి వేస్తారు, జాగ్రత్త, ఎందుకు మనకి చూస్తూ ఉండమన్నారు, చూస్తూ ఉండటమే అని చెప్పే స్థితిలో వీళ్ళు అంటే ఆత్మాభిమానాన్ని కూడా చంపుకుని ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితులు. కొంచెం సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు, సిఐ, డిఐజీ గారు, ఐజీ గారు అందరికీ సమ్మగా ఉంటుంది, బాగుంటుంది, అన్నీ ఉంటాయి. హోంగార్డులకి, కానిస్టేబుల్స్కి, హెడ్ కానిస్టేబుల్స్కి, ఎస్ఐలకి ఏముంటుంది? వెట్టి చాకరీ కదా. ఈ స్థితిలో కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్తో పాటుగా ముఖ్యమంత్రి బందోబస్తు, ప్రధానమంత్రి బందోబస్తు, ఉప ముఖ్యమంత్రి బందోబస్తు, ముఖ్యమంత్రి గారు కొడుకు బందోబస్తు, పక్క జిల్లాలో జరుగుతున్నా సరే కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్తో పాటు వీళ్ళు కూడా పరిగెత్తుకుని వెళ్ళాలి, వీళ్ళు అక్కడ ఎండలో ఉద్యోగం చేయాలి. కానిస్టేబుల్స్ కన్నా, హెడ్ కానిస్టేబుల్స్ కన్నా టీఏలు ఇస్తారు. ఇవాళ కాకపోతే రేపు లేదా పేరు నానిగళ్ళు అంటాడు తిడితే ఆ తెల్లారు ఎన్నాళ్ళు బాకీ ఉంటే అన్నాళ్ళు. మొన్న తిట్టాక 15 మాసాలు టీఏలు ఇచ్చారు పోలీసులకి. వాళ్ళకి అదన్నా వేసేది ఉంది. హోంగార్డులకి టీఏ కూడా లేదు. ఎస్పీ గారు దయదలిచి, లేకపోతే ఏఆర్డిఎస్పీ గారు దయదలిచి, ఆర్ఐ గారు దయదలిచి బస్సు పెడితే, లారీ పెడితే దాంట్లో ఎక్కి వెళ్ళాలి. లేకపోతే అప్పో సప్పో చేసుకుని ఇతనే సొంత ఛార్జీలు పెట్టుకుని హోంగార్డ్ వెళ్ళాలి. జిల్లాలు దాటి ఎక్కడికి బందోబస్తు చేస్తే అక్కడికి. మరి ఏం చేయాలి? ఇంత వెట్టి చాకరీ చేస్తా, ఇంత చేస్తా, నైట్ బీట్లు చేయాలి, తెల్లవారులు తిరగాలి. అసలు పలాందు ఎగ్జామ్షన్ లేదు. కోర్టు సాక్ష్యాలకు కూడా వెళ్ళాలి, కోర్టుకెళ్ళి సాక్ష్యాలు కూడా చెప్తాకి వెళ్ళాలి. ఇన్ని బాధలు పడుతున్న ఇంత వెట్టి చాకరీ చేస్తున్నటువంటి వీరి పరిస్థితి ఏంటయ్యా అంటే, పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్తో పాటుగా వీళ్ళకి ఆరోగ్య భద్రత లేదు, వీళ్ళ కుటుంబాలకు ఆరోగ్య భద్రత లేదు. వీడికి హాస్పిటల్ సుస్థి వస్తే అవుటికి అప్పులు పాలవటమా, ఆత్మహత్య చేసుకోవటమా, ఏదో చేయడం, ఇంతే తల తాకట్టు పెట్టుకోవటం. భద్రత లేదు. ఇంట్లో భార్యా పిల్లలకో, తల్లికో, తండ్రికో, తన మీద ఆధారపడిన వాళ్ళకి ఆరోగ్యం చెడిపోతే ఆరోగ్య భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు. డ్యూటీ చేస్తా చచ్చిపోతే ఇన్సూరెన్స్ లేదు. చివరికి ఏంటా అంటే తోటి హోంగార్డులు అందరూ కలిసి, అది కూడా ఆ యూనిట్లో, అంటే జిల్లా ఒక యూనిట్, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది ఉంటే అంతమంది ఒక రోజు వేతనం రోజు 710 రూపాయలు. ఆ ఉన్నటువంటి 300 మంది ఉంటే 300-700 రూపాయలు, 400 మంది ఉంటే 400-700 రూపాయలు. అదే ఫైనల్ సెటిల్మెంట్ చౌకి. ఆ నాళ్ళు సేవ చేసినటువంటి హోంగార్డ్కి, కానిస్టేబుల్స్ పోటీగా సేవ చేసిన హోంగార్డ్కి ఏంటయ్యా అంటే చివరికి తోటి హోంగార్డుల యొక్క దయాదాక్షిణ్యాలతో వచ్చినటువంటి వాళ్ళ ఒకరోజు వేతనం, ఆ యూనిట్లో ఉన్నటువంటి అందరి ఒకరోజు వేతనం పోలీస్ వెల్ఫేర్ నుంచి ఎస్పీ గారు డ్రా చేసి ఇవ్వడు, లేదా డీజీపీ గారు పోలీస్ వెల్ఫేర్ నుంచి ఇవ్వడు. హోమ్ మినిస్టర్ గారు ఉంటారు కాపలా గాయించుకుంటా. హోమ్ మినిస్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పి ఆ మధ్య ఎప్పుడు ఆవిడ చెప్తున్నారు, మా సారు సీఎం గారు నేను కానిస్టేబుల్స్కి స్టైపెండ్ ఇమ్మనంగానే ఇచ్చేశారని పెద్ద మామూలుగా, అసలు అది సిగ్గనాలా లేకపోతే తన్మయం అనాలా తెలియదు, ఆవిడ మాట్లాడుతున్నారు.
మరి హోంగార్డుల గురించి మీరు చాకరీ చేయించుకుంటున్నారు కదా, చచ్చిపోతే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఏమి ఎవరు ఎందుకని అంటానండి. ఆ పిల్లలు బజార్ని పడే పరిస్థితే కదా. దయదలిచి మీరేమన్నా ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వయసు పరిమితి చేస్తే ఎప్పుడుకో 1 సంవత్సరానికో 6 నెలలకో 7 నెలలకో 2 ఏళ్లకో పై అధికారుల దయతో ఎప్పుడుకో హోంగార్డు ఇస్తామని చెప్తున్నారు. 2012లో ఇవాళ ఉన్నటువంటి అడిషనల్ డీజీపీ జయలక్ష్మి గారు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉండగా స్టేట్ వైడ్గా ఆవిడ యొక్క ప్రపోజల్ మేరకు నాకు గుర్తున్నంత వరకు నేను అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఆ జయలక్ష్మి గారు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఆవిడ యొక్క ప్రతిపాదన మేరకు రాష్ట్రం అంతా కూడా కానిస్టేబుల్స్ లాగా ఎగ్జామ్ పెట్టి 2012లోనో 2011లోనో మొత్తం కానిస్టేబుల్స్ తరహాలోనే ఫిజికల్గా అన్ని పరీక్షలు అలాగే ఎగ్జామ్ ఇవన్నీ కూడా చేసి రిక్రూట్ చేసుకున్నారు. మరి అంతవరకు ఎస్పీలకి నామినేషన్ ఉండేది, అప్పుడు తీసేయండి. పోనీ అప్పుడున్న కృష్ణా జిల్లా ఎస్పీ ఇప్పుడున్న అడిషనల్ డీజీ జయలక్ష్మి గారు అప్పుడు ఏసీబీకినో విజిలెన్స్కో చేస్తున్నట్టున్నారు అడిషనల్ డీజీ. మరి ఆవిడ ఎస్పీగా ఉన్నప్పుడు ప్రతిపాదించారు, ఆవిడ ప్రతిపాదించినట్టుగా అప్పుడు రిక్రూట్ చేశారు, పరీక్ష పెట్టి రాత పరీక్ష పెట్టి అట్లాగే ఆరు దేహదారుఢ్య పరీక్ష పెట్టి అన్ని ఈవెంట్స్ పెట్టారు, స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ పెట్టారు. మరి వాళ్ళకన్నా కానిస్టేబుల్స్లో కోటా ఇవ్వాలి కదా, రిక్రూట్మెంట్లో మెరిట్ ప్రకారమే వచ్చారు, ఎగ్జామ్ ప్రకారమే వచ్చారు, ఫిజికల్ ఫిట్నెస్ ప్రకారమే వచ్చారు కదా, రిక్రూట్మెంట్ జరిగింది కదా. రికమెండేషన్లు కానీ ఎవరి దయాదాక్షిణాలతోనే కానీ లేదు కదా రిక్రూట్మెంట్ ఇంటేక్లు పడినప్పుడు వాళ్ళకి కానిస్టేబుల్స్గా కోటా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ఈ 16,000 మంది మీద జాలి లేదా నారా చంద్రబాబు నాయుడు గారికి అంటున్నా? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా వీళ్ళ పిల్లలకి హోంగార్డుల పిల్లలకి అమ్మఒడి డబ్బులు వచ్చాయి, అమ్మఒడికి అర్హత ఉంది, పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్కి అర్హత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా హోంగార్డుల పిల్లలకి వాళ్ళ ఇంట్లో వికలాంగులు ఉంటే హోంగార్డుల ఇంట్లో వికలాంగులు ఉంటే పెన్షన్ లేదు. ఆ ఇంట్లో వికలాంగులైనటువంటి తండ్రో తల్లో లేకపోతే ఇంట్లో కడుపును పుట్టిన బిడ్డో వికలాంగులు ఉంటే పెన్షన్ రాదు గవర్నమెంట్ నుంచి. వాళ్ళ ఇంట్లో వితంతు ఉంది, చెల్లో ఎవరో తలచేడి ఇంటికి వచ్చింది, ఆ హోంగార్డు చెల్లి అయితే హోంగార్డు అక్కో అతని మీద ఆధారం, భోజనం ఉండదు, పెన్షన్ ఉండదు. తల్లిదండ్రులు ముసలోళ్ళు అయి ఉంటారు, పెన్షన్ రాదు. ఇచ్చే జీతం ఇది. వెట్టి చాకరీ చేయించుకుంటారు, ఆరోగ్య భద్రత ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళకి భద్రత ఉండదు, హెల్త్ కానీ ఏముండదు, చచ్చిపోతే డబ్బులు ఉండవు. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇంత వెట్టి చాకరీ ఇంత దయనీయంగా ఎందుకు బతకాలి హోంగార్డ్స్ అని చెప్తున్నాను. చూడరా ఎవరు చూడరా అంటున్నాను. చచ్చిపోతే డీజీపీ గారు డబ్బులు ఇవ్వడు, హోమ్ మినిస్టర్ గారు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వదు. ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ నాయుడు గారు యువగళంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు ఈ హోంగార్డుల గురించి ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని హామీలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ కానిస్టేబుల్ కొడుకు చెప్తున్నాడు, మీకు హామీ ఇస్తున్నాడు ఈ కానిస్టేబుల్ కొడుకు, హోంగార్డుల జీవితాలని పోలీసులతో పాటు పనికి తగ్గ వేతనంగా నేను తయారు చేస్తాను, నాకు ఓటు ఇవ్వండి, అధికారం నాకు ఇవ్వండి, ఒకసారి నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తా అని చెప్పాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. యువగళంలో చెప్పాడు, చెయ్యకపోతే చొక్కా పట్టుకు అడగండి అని చెప్పాడు, కాలర్ పట్టుకు అడగమని చెప్పాడు, హోంగార్డులని బాగా ఉద్ధరిస్తానని చెప్పారు. ఏమయ్యారు మీరు ముగ్గురు అంటున్నా? 2 ఏళ్ళు అయింది, ఏదైనా వాళ్ళ జీవితాల కోసం ఏమైనా ఆలోచించారా అని అడుగుతున్నాను. నెలకు 100 రూపాయలు, ఈ 2 ఏళ్లలో ప్రతి నెలకు 100 రూపాయలు పెంచిన మగోడు ఎవడన్నా ఉన్నాడా అంటున్నాను. డీజీపీ లేడు, హోమ్ మినిస్టర్ లేడు, కానిస్టేబుల్ కొడుకు లేడు. వీళ్ళ గురించి పట్టించుకున్నాడు ఒక్కడు లేడు. డ్యూటీలో మరణిస్తే దిక్కు లేదు. ఇవాళ ఎంత పనికి అంత జీతం ఇస్తా అని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు లేదా నారా లోకేష్ నాయుడు గారు ఈ హోంగార్డ్స్ గురించి పట్టించుకోరా అని అడుగుతున్నాను. కానిస్టేబుల్ కొడుకు గారు పట్టించుకోరా సార్ మీరు?
తెలంగాణలో అయితే 30,000 రూపాయలు వస్తున్నాయి హోంగార్డులకి. మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో హోంగార్డులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 రూపాయలు చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్కి అయితే అదనంగా 3,000 రూపాయలు, 33,000 రూపాయలు వస్తుంది. ట్రాఫిక్ హోంగార్డ్ ఎవరైనా ట్రాఫిక్ డ్యూటీ చేస్తే కనుక నెలకి 33,000 రూపాయలు వస్తుంది. మనకెందుకు చేయరు 30,000 రూపాయలు? మనకు కూడా చేయండి, చేయాలి కదా, చేయండి. హోంగార్డులను కూడా ఇంతవరకు 2012 తర్వాత హోంగార్డులు ఇంటేక్ లేదు. వీళ్ళు ముసలోళ్ళు అయితే వీళ్ళని పీకేస్తున్నారు. జీతం పెరగదు, సౌకర్యాలు ఉండవు, ఆరోగ్యం వస్తే చూసే దిక్కు ఉండదు, పిల్లలు చదువులు పట్టించుకునేవాడు ఉండడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే కానిస్టేబుల్ కొడుకుని నేను పోలీసులను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని, లేదా యువకులంలో పిట్టల దొరలాగా వాగ్దానాలు చేసినటువంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి నారా లోకేష్ నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆన్ పార్ విత్ తెలంగాణలో ఉన్నటువంటి హోంగార్డులకు ఎలాగైతే 30,000 ఇస్తున్నారో వీళ్ళకి కూడా 30,000 ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎవరైతే పరీక్ష ద్వారా, ఎగ్జామ్ ద్వారా, అలాగే రిక్రూట్ ఇంటేక్ అయ్యారో ఆ హోంగార్డ్స్కి కానిస్టేబుల్స్లో కోటా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వారికి లైఫ్ ఇన్సూరెన్స్, హోంగార్డులందరూ కూడా ఈ 16,000 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలి. అట్లాగే వారికి క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్, డబ్బు చెల్లించకుండా ఉండేటువంటి వైద్య ఆరోగ్యాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని వీరికి వర్తింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీరి పిల్లల చదువులకి అమ్మఒడి, లేదా మీరు అదే పేరు మార్చి తల్లికి వందనం అన్నారు, ఆ వందనం లేదా ఫీజు రీయింబర్స్మెంట్ వీటికి వర్తించాలి. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అర్హులైనటువంటి వికలాంగులు, వితంతువులు, లేదా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్, మిగతా వాళ్ళ సామాన్యులకు వచ్చినట్టే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేట్టుగా సౌకర్యాన్ని వర్తింపు చేయాలని చెప్పని, అలాగే ఈ సెలవులు ఏదైతే పెయిడ్ లీవ్స్ ఉన్నాయో ఆ పెయిడ్ లీవ్స్ని 2 లీవ్లని 3 చేయండి. నెలకి 2 ఇచ్చినటువంటి వాటిని నెలకు 3 చేసి దాన్ని 6 మాసాల్లో ఎప్పుడన్నా వాడుకునేట్టుగా, అది 9 రోజులు ఒకసారి వాడుకోవాలి, లేదా 5 రోజులు ఒకసారి, 4 రోజులు ఒకసారి, లేదా 3 రోజులు ఒకసారి వాడుకునేటువంటి వెసులుబాటు 6 నెలలని యూనిట్గా తీసుకుని 6 నెలలకు ఒకసారి దాన్ని లెక్క చూసేట్టుగా చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఈ కానిస్టేబుల్స్తో పాటుగా హోంగార్డులను కూడా గట్టిగా చూడండి. వాళ్ళకి ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి గారి కొడుకు రాష్ట్రపతి ప్రధానమంత్రి బందోబస్తులో బయటికి వేస్తే కనుక పోలీసులతో పాటు కూడా వారికి కూడా టీఏ సౌకర్యాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసులకు ఇవ్వాలని చెప్పని మేము మొన్న పోలీస్ కానిస్టేబుల్స్కి ఉన్న బాధలు, అలాగే ఏపీఎస్పీ కానీ, స్పెషల్ పోలీస్ కానీ, లేదా ఏఆర్కి సంబంధించి కానీ మేమేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైజ్ చేశామో వాటన్నింటినీ కూడా మేము రైజ్ చేసిన తర్వాత మీరు పరిష్కారం చేస్తూ వచ్చారు. కానీ దాంట్లో లీవ్ ఎన్కాష్మెంట్ మాత్రం వదిలేశారు. లీవ్ ఎన్కాష్మెంట్ ఎప్పుడు ఇస్తారు సార్? మీరు వచ్చినటువంటి నుంచి ఇవాళ దాకా లెక్క పెడితే మీరు పదవిలోకి ఎక్కిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్కి ఒక్క లీవ్ ఎన్కాష్మెంట్ మాత్రమే అది 2026 జనవరిలో ఇచ్చారు. ఇంకా మీరు 6 బాకీ ఉన్నారు. కానిస్టేబుల్స్కి, హెడ్ కానిస్టేబుల్స్కి, వీళ్ళందరికీ కూడా పోలీసులకి లీవ్ ఎన్కాష్మెంట్ 6 వాయిదాలు బకాయి ఉన్నారు. 7వ వాయిదా నడుస్తుంది. రేపు నవంబర్ వస్తే 7 బాకీ పడతారు. కాబట్టి తక్షణం 6 లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు కిస్తీలని కూడా తీర్చాలి. ఎప్పుడు ఇస్తారండి అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానిస్టేబుల్ కొడుకు గారు మీరు పట్టించుకోరా? మీ శాఖ తప్పితే అన్నీ పట్టించుకుంటారు కదా, మరి ఇది పట్టించుకోరా?
సముద్రంలో మత్స్యకారులు కనపడిపోయినా మీరే పట్టించుకుంటారు, ఆదేశాలు ఇస్తారు. ఎక్కడ పడితే అక్కడ వైద్య ఆరోగ్యం బాగోలేదంటే మీరే ఇస్తారు. అన్ని హామీలు మీరే ఇస్తుంటారు. పక్కోటి శాఖ మీరే, ఏదైనా సివిల్ సప్లైస్ సీజ్ ద షిప్ అని మీరే అంటారు. మీ శాఖ కాకుండా పుష్కరాలు మీరే చూస్తానంటారు. మీ శాఖ కాకుండా అన్ని శాఖలు మీరే చూస్తారు కదా. మరి ఇదిగో ఈ హోంగార్డులు చెప్పారు, కానిస్టేబుల్ కొడుకుని నేను అన్నారుగా, వీళ్ళని ఎప్పుడు చూస్తారు? ఈ లైవ్ ఎన్కాష్మెంట్ ఎప్పుడు ఇస్తారు? హోంగార్డుల గురించి ఎప్పుడు పట్టించుకుంటారు? గమ్మత్ ఏంటంటే వీళ్ళ సమస్యల గురించి ఎవడు మాట్లాడు. పోలీసు సంఘాలని అయ్యని ఇయ్యని అంటారు కదా, ఎవడు మాట్లాడు. మాట్లాడిన పేరున్నా నేను మాత్రం నోటుకు వచ్చినట్టు తిడతాకి మాత్రం బయలుదేరి వస్తారు. ఒక్కరోజు ఒక్కడు కూడా ఇందులో మాట్లాడేడు లేడు. ఏం పర్లే, మీరు మాట్లాడండి. బ్రిటానియా కోసం, పార్లే కోసం మీరు మాట్లాడండి, నాకేం లేదు. మీరు బ్రిటానియా కోసం, పార్లే కోసం మీరు ఎంత నన్ను తిట్టినా, నన్ను విమర్శించినా, చంద్రబాబు నాయుడు గారిని భుజానికెత్తు మోసినా వాస్తవాలు ఎవరూ కప్పెట్టలేరు. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరు కుట్రపూరితంగా 2019 ఫిబ్రవరిలో హైకోర్టులో యూనియన్ పోలీసు సంఘానికి ఎన్నికలు జరగకుండా మీరే స్టే తెప్పించారు. ఒక అతను ఉసిగొలిపి మీ డీజీపీ ద్వారా ఆ ఎన్నికలు ఇంతవరకు కూడా ప్రభుత్వం తరఫున స్టే వెకేట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయరు. ఎందుకనంటే మీకు బ్రిటానియా బ్యాచ్, పార్లే బ్యాచ్ మీ చేతిలో ఉంటే మాలాంటి వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు వైసీపీ వాళ్ళని తిడతాకి ఆ బ్యాచ్ ఉంటే మీకు సరిపోతే పోలీసు మామూలుగా పోలీసులను కొట్టినా ఈ పార్లే బ్రిటానియా బ్యాచ్ మాట్లాడవు. పోలీస్ స్టేషన్ మీద దొమ్మి చేసినా మాట్లాడవు. ఈ సిఐని తంతే కూడా కేసు ఉండదు. కేసు లేదంటే అడగరు. కానిస్టేబుల్స్కి వెట్టి చాకరీ చేస్తుంటే ఆర్డర్లీ వ్యవస్థ తీసేయమని జీవోలు ఉన్నాయి కదా, అమలు చేయమని చెప్పని ఈ బ్రిటానియా బ్యాచ్ అడగదు. నన్ను తిడతాకి, వైసీపీ వాళ్ళని తిడతాకి మాత్రం పోలీస్ హక్కుల కోసం అని చెప్పని వచ్చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఉత్తరాలు వాళ్ళు రాసిస్తారు, వీళ్ళు చదువుతారు. పోలీస్ సంఘాలు బందర్లో కూడా ఉన్నాయి బ్రిటానియా సంఘాలు. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ హోంగార్డుల యొక్క వ్యతల్ని, బాధల్ని తక్షణమే తీర్చాలని చెప్పని, వాళ్ళకి అండగా ప్రభుత్వం రావాలని చెప్పని డిమాండ్ చేస్తాం. ఈ వెట్టి చాకరీకి విముక్తి కలిగించమని మరొకసారి డిమాండ్ చేస్తాం. చేస్తున్నాం. ఇంకా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.